హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి మనం వింటూనే ఉంటాం. అది కాకుండా రకరకాలుగా వాటర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. మంచినీరు లేనిదే మన ప్రాణాలు నిలబడం. నీరు లేనిదే ఏది చేయలేం. ఏ పనైనా నీటితోనే సంబంధం కలిగి ఉంటుంది. అలాంటి వాటర్ ప్యూరిఫైయర్ గురించి, ఇక వాటర్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మామూలుగా వాటర్ ప్యూరిఫైయర్లో నీరు 3 లీటర్లు అయితే వాటిలో 1 లీటరు నీరు వ్యర్థమవుతుంది. ఆ నీటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనకు తెలుసు. కొందరైతే స్నానాలకు ఉపయోగిస్తుంటారు, కొందరు ఇంటిని శుభ్రం చేయడంలోనూ, ఇక బట్టలు శుభ్రం చేయడంలోనూ, ఇలా రకరకాలుగా ఆ నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ప్యూరిఫైయర్ల నుంచి వచ్చే వాటరు వ్యర్థాలను మనం వాడవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిజమే, ఈ సందేహానికి సంబంధించి మనం ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మినరల్ వాటర్స్ తీసుకునే వాళ్ళల్లో ఎక్కువగా కీళ్ళ నొప్పులు వస్తుంటాయని అపోహలు చాలానే ఉంటుంటాయి. అదేవిధంగా ఈ ప్యూరిఫైయర్ల నుంచి వచ్చే వాటర్ల ద్వారా చాలా నష్టం కలుగుతుంది. మనం వీటి నుంచి వచ్చే వాటర్ని స్నానానికి ఉపయోగించినట్లయితే స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే దీనిలో ఎక్కువ శాతం కర్బన పదార్థాలు ఉంటాయి. అలానే ఈ నీటిని మనం ఇంకే విధంగా అంటే వంటలో కానీ ఏదైనా క్లీన్ చేయడంలో కానీ ఉపయోగించినట్లయితే అది కూడా ప్రమాదమే. వాటిలోని రేణువులు నేరుగా మన ఆహార పదార్థాల్లోకి చేరే అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా ప్రమాదం. అలా కాకుండా ఇంటిని శుభ్రపరచడానికో కార్లను వంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తే మంచిది. సాధారణంగా ఏదైనా ఒక RO 3 లీటర్ల నీటి నుంచి 1 లీటరు నీటిని శుద్ధి చేయగలదు. ఇక్కడ ఎంత నీరు వృధా అవుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వృధా అవుతున్న నీటిని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు, కానీ కొందరు కొన్ని రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నీటిని స్నానానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందో నిజంగా ఎవరికీ తెలియదు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫిల్టర్ నుంచి వృధాగా పోతున్న నీరు తాగడానికి లేదంటే స్నానం చేయడానికి వాడరాదట. ఎందుకంటే ఇందులో మొత్తం కరిగిన ఘన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ TDS ఎక్కువగా ఉన్నందున ఈ నీరు తాగడానికి పనికిరాదు. చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ RO ప్రక్రియ ద్వారా విడుదలైన వ్యర్థ నీటిలో వివిధ రకాలైన అకర్బన లవణాలు, సేంద్రియ పదార్థాలు, మలినాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మం ద్వారా గ్రహించబడతాయి. అది చర్మ వ్యాధులకు కారణం కావచ్చు.